మైక్రోసాఫ్ట్ కంపెనీ వాళ్ళు ఏ ప్రపంచంలో ఒక సంచలన అనౌన్స్మెంట్ అయితే తీసుకొచ్చారన్నమాట. ఏజెంటిక్ ఫ్యాక్టరీని తీసుకొచ్చారు. అంటే ఈ ఏజెంటిక్ ఫ్యాక్టరీలో కొన్ని వేలాది ఫౌండేషన్ మోడల్స్ అయితే ఉంటాయన్నమాట. ఈ ఏఐ మోడల్స్ని మీరు యాక్సెస్ చేసుకుని ఎవరైతే వర్క్ చేస్తూ ఉంటారో గ్రాక్ ఏఐ కానివ్వండి, చాట్ జీపీటీ కానివ్వండి, డిఫరెంట్ మోడల్స్ని ఒకేసారి యాక్సెస్ చేసుకుని కావాల్సినట్టుగా వర్క్ చేసుకోవచ్చు. మరి మైక్రోసాఫ్ట్ వాళ్ళు తాజాగా తీసుకొచ్చిన అప్డేట్స్ ఏంటి, పూర్తి సమాచారాన్ని ఈరోజు మన ఏ తెలుగు ఛానల్లో తెలుసుకుందాం. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలో, మీరు చూస్తున్నారు ఏ తెలుగు. మన ఏ తెలుగు బిగినర్ కోర్స్ 11th బ్యాచ్ జూన్ 9వ తారీఖున స్టార్ట్ అవుతుంది. మన ఏ తెలుగు కోర్సులో ప్రతి వారం డౌట్ సెషన్స్తో పాటుగా రికార్డింగ్ క్లాస్ కూడా ఆఫర్ చేస్తున్నాం. ఇంట్రెస్ట్ ఉంటే మన ఏ తెలుగు కోర్సులో జాయిన్ అవుదాం అనుకుంటే స్క్రీన్ పై కనిపించే నెంబర్కి వాట్సాప్ చేయండి. వీఆర్ టేకింగ్ ఓన్లీ లిమిటెడ్ సీట్స్, సో లేట్ చేయకుండా రిజిస్టర్ చేసుకోండి. తాజాగా మైక్రోసాఫ్ట్ బిల్డ్ 2025 ఈవెంట్లో ఆ కంపెనీ వాళ్ళు చాలా కీలకమైన అప్డేట్స్ అయితే ఇచ్చారన్నమాట. అందులో ప్రధానంగా మాట్లాడుకుంటే వీళ్ళు ఏజెంటిక్ ఏఐ అంటే చాలా వరకు ఏజెంట్స్ని అయితే డిప్లాయ్ చేస్తున్నారు అనమాట. అది ఫైనాన్స్ డిపార్ట్మెంట్ కానివ్వండి, లేకపోతే మనకి హెల్త్ కేర్ రంగంలో కానివ్వండి, ఎవరికి కావాల్సిన రిలేటెడ్ డొమైన్స్లో వాళ్ళకి ఏజెంట్స్ని అయితే డెవలప్ చేసుకుంటూ వస్తున్నారు. సో మోస్ట్లీ ఇంకా ఫ్యూచర్ అంతా ఏజెంటిక్ ఏఐ మీద వర్క్ అవుతుంది అన్నట్టుగా మైక్రోసాఫ్ట్ కంపెనీ వాళ్ళు అయితే ఆల్మోస్ట్ ఒక క్లారిటీ అయితే ఇచ్చేసారు. దాంతోపాటుగా వీళ్ళు ఇంకొక చాలా ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే అజ్యూర్ ఏఐ ఫౌండరీ. ఈ అజ్యూర్ ఏఐ ఫౌండరీ అంటే ఏంటంటే సుమారుగా ఒక 1200 పైగా ఏఐ మోడల్స్ అనేది ఈ అజ్యూర్ ఏఐ ఫౌండరీలో అయితే ఉంటుంది అనమాట. నథింగ్ బట్ ఒక ఏఐ ఫ్యాక్టరీ మోడల్ అనమాట. సో ఒక ఫ్యాక్టరీలో ఎన్ని డిఫరెంట్ కాంపోనెంట్స్ తయారు చేసినట్టుగా ఈ అజ్యూర్ ఏఐ ఫౌండరీలో బోలెడన్ని ఏఐ మోడల్స్ అనేవి ఉంటాయన్నమాట. ఈ బోలెడన్ని ఏఐ మోడల్స్ని అక్కడ వర్క్ చేసుకునే వాళ్ళు ఏ మోడల్ కావాలంటే ఆ మోడల్ని యాక్సెస్ చేసుకుంటూ వాళ్ళైతే వర్క్ చేసుకోవచ్చు అనమాట. చూడొచ్చు, డేటా బ్రిక్స్ ఉంది, కొహిర్ ఉంది, డీప్ సీక్ మోడల్ ఉంది, హగ్గింగ్ ఫేస్ ఉంది, అలానే అజ్యూర్ ఓపెన్ ఏఐ ప్లాట్ఫామ్ ఉంది, అంటే నథింగ్ బట్ చాట్ జీపీటీ మోడల్ ఉంది. ఇలా బోలెడన్ని మోడల్స్ అన్ని కూడా వీళ్ళు అజ్యూర్ ఏఐ ఫౌండరీలో అయితే తీసుకొచ్చారు. ఈవెన్ గ్రాక్ ఏఐ మోడల్ కూడా వీళ్ళు ఈ ప్లాట్ఫామ్లో అయితే ఇంటిగ్రేట్ చేశారనమాట. సో దాంట్లో ఈ పర్టికులర్ ప్రోగ్రామ్ జరుగుతున్న టైంలో ఎలాన్ మస్క్తో ఈ ఫౌండర్స్ ఇద్దరు ఒకసారి మాట్లాడుకోవడం కూడా జరిగింది. IBM PCs with MS-DOS, and I think I had like 128K in the beginning, and then it doubled to 256K, which felt like a lot. So I programmed video games in DOS, and then దాంతో పాటుగా వీళ్ళు సిమాంటిక్ కెర్నల్ కూడా యూజ్ చేస్తున్నారు అనమాట. ఆటోమేటిక్ ఇంటిగ్రేషన్ తో ఎవరైతే స్పెసిఫిక్ గా ఎంటర్ప్రైజెస్ సంబంధించిన ప్లాట్ఫామ్స్ కానీ డెవలపర్స్ కి బాగా హెల్ప్ఫుల్ అయ్యే ఆ పర్టికులర్ మోడ్ అనమాట అది. దాన్ని కూడా వీళ్ళైతే ఇప్పుడు ఆఫర్ చేస్తున్నారు. సో ఇక్కడ మీరు చూడొచ్చు, మీకు ఇందాక చెప్పాను కదా, డీప్ సీక్, మిస్ట్రల్ ఏఐ, గ్రాక్, ఓపెన్ ఏఐ, ఇలా మెజారిటీ ప్లాట్ఫామ్ని ఇక్కడ ఇంటిగ్రేట్ చేయడం వల్ల ఏంటంటే పవర్ఫుల్ ప్లాట్ఫామ్ కింద అయితే ఇప్పుడు అజ్యూర్ వాళ్ళ ఫౌండరీ అయితే వర్క్ అవుతూ ఉంటుంది అనమాట. ఎవరైతే కంపెనీస్ కానివ్వండి, లేకపోతే చిన్న స్టార్టప్స్ కానివ్వండి, ఈవెన్ రీసెర్చర్స్ ఎవరైనా కూడా ఈ ప్లాట్ఫామ్ని అయితే యూజ్ చేసుకుని మోడల్స్ని వీళ్ళకి కావాల్సిన మోడల్ ఏది కావాలంటే దాన్ని కాల్ చేసుకుని దాని రిలేటెడ్ వర్క్స్ని అయితే కంప్లీట్ అయితే చేసుకోవచ్చు. అలానే వీళ్ళు మోడల్ కంటెస్ట్ ప్రోటోకాల్ MCPని అయితే యూజ్ చేస్తున్నారు. నథింగ్ బట్ మనకు ఒక USB-C పోర్ట్ లాగా అయితే ఉపయోగపడుతుంది అనమాట ఏ యాప్స్కి. అంటే మీకు సింపుల్గా చెప్పాలంటే మనం చాలా డిఫరెంట్ ఏ మోడల్స్ అయితే యూజ్ చేస్తూ ఉంటాం కదా. ఒక ఏ సంబంధించిన APIని కాల్ చేయాలంటే విండోస్లోని సబ్ ఫోల్డర్స్ని యాక్సెస్ చేయాలన్నా, లేకపోతే లోపల ఉన్న లైనెక్స్ ప్లాట్ఫామ్ని ఏదైనా వర్క్ చేయాలన్నా కూడా దానికి ఒక స్పెసిఫిక్ API కాల్ అనేది అవసరం అవుతుంది. దానికోసం వీళ్ళు డెవలప్ చేసిన ఇది సరికొత్త API కాల్ అనమాట. సో ఈ మోడల్ కంటెస్ట్ ప్రోటోకాల్ ఏదైతే ఉందో ఇది ఏ ఏజెంట్స్ని విండోస్ సంబంధించిన ఇంటర్నల్గా ఉన్న ఫైల్స్ని యాక్సెస్ చేసుకోవడం కోసం ఏ మోడల్స్కి మరియు విండోస్ సంబంధించిన యూజర్ ఇంటర్ఫేస్కి ఒక మధ్యలో ఒక మీడియేటర్ కింద వర్క్ అవుతుంది అనమాట. అలాగా వీళ్ళకి ఒక సెపరేట్ ప్రోటోకాల్ని కూడా తీసుకొచ్చారు. అలానే ఇంకొక విషయం ఏంటంటే మైక్రోసాఫ్ట్ వాళ్ళ బ్రౌజర్ ఎడ్జ్ ఏదైతే ఉందో, ఎడ్జ్ బ్రౌజర్లో మీరు ఇక ఏ సంబంధించిన మోడల్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు అని చెప్పారు. బట్ నేను ప్రజెంట్ చెక్ చేస్తే మాత్రం కోపైలట్ అయితే డైరెక్ట్గా మీకు కోపైలట్ యాక్సెస్ అయితే ఉంది. సో ఎవరైతే మీరు మైక్రోసాఫ్ట్ వాళ్ళ ఎడ్జ్ బ్రౌజర్ని ఓపెన్ చేస్తే కనుక మీకు ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది డైరెక్ట్ కోపైలట్ యాక్సెస్లో మీరు ఏమైనా క్వశ్చన్స్ అడిగితే రియల్ టైమ్ ఆన్సర్స్ ఇస్తుంది. ఈవెన్ సెర్చ్ బార్ ఏదైతే ఉందో, సెర్చ్ ద వెబ్ దగ్గర మీకు కోపైలట్ అనే ఐకాన్ ఉంటుంది. అక్కడ మీరు క్లిక్ చేసుకున్న మైక్రోసాఫ్ట్ సంబంధించిన కోపైలట్ని యాక్సెస్ చేసుకుని రియల్ టైంలో మీకు ఆన్సర్స్ అయితే మీరు పొందవచ్చు. ఇంకొన్ని ఏఐ మోడల్స్ కూడా ఇంటిగ్రేట్ చేసి రియల్ టైమ్ యాక్సెస్ని మరింత మెరుగుపరిచినట్టుగా చెప్తున్నారు. అలానే అన్నిటికన్నా ఇంకొక మేజర్ అప్డేట్ ఏంటంటే గిట్ హబ్ ఏదైతే ఉందో, గిట్ హబ్లో ఒక కోపైలట్ ఏ ఏజెంట్ కూడా తీసుకొచ్చారు. సో గిట్ హబ్లో కూడా ఒక ఏ ఏజెంట్ వర్క్ చేసుకుని ఎవరైతే ఆ ప్రోగ్రామింగ్స్ టెస్ట్ చేస్తూ ఉంటారో, ప్రోగ్రామ్ రాస్తూ ఉంటారో వాళ్ళకి కావాల్సిన డీబగ్గింగ్స్ చేసుకోవడం కానివ్వండి, ఏమైనా ప్రాబ్లమ్ సాల్వింగ్ కావాలనుకుంటే ఆ పర్టికులర్ టాస్క్ని జస్ట్ కోపైలట్ సంబంధించిన ఏజెంట్ని మనకి గిట్ హబ్లో కూడా అసైన్ చేసుకున్న ఒక ఆప్షన్ అయితే తీసుకొచ్చారు. ఇక్కడ మీకు లైవ్లో డెమో కూడా చూడొచ్చు అనమాట. సో ఏదైనా ఒక ప్రాజెక్ట్ అయితే వర్క్ చేస్తుంది, కోపైలట్ సంబంధించిన ఏజెంట్ సెలెక్ట్ చేసుకో, ఇష్యూస్ ఏమైనా వచ్చినాయా, ఏమేమి ప్రోగ్రామ్స్ దాన్ని సెలెక్ట్ చేసుకుంటున్నారు, ఆ తర్వాత అసైన్మెంట్ సెలెక్ట్ చేసుకుని కోపైలట్ అనే ఒక ఆప్షన్ ఉంది కదా,
దాన్ని సెలెక్ట్ చేసుకుంటే ఈ ఏజ్ అంటే మనకి ఆ పర్టికులర్ ప్రోగ్రామ్ని బిల్డ్ చేయడం కానివ్వండి, ఆల్రెడీ ఆ పర్టికులర్ ప్రోగ్రామ్లో ఏమైనా ఎర్రర్స్ ఉంటే వాటిని రెక్టిఫై చేసి మనకి అయితే ఇచ్చేస్తుంది అనమాట. అలా కూడా ఈ పర్టికులర్ మోడల్ అయితే వర్క్ అవుతుందని చెప్తున్నారు. దాంతోపాటు వీళ్ళు ఏ టు ఏ కమ్యూనికేషన్ కూడా తీసుకొచ్చారు. అంటే రెండు ఏ మోడల్స్ మధ్య ఒక కమ్యూనికేషన్ లాంటిది ఫామ్ చేస్తుంది అనమాట. సో ఉదాహరణకి ఒకళ్ళు ChatGPTలో వర్క్ చేస్తున్నారు, ఆ ChatGPT నుంచి మనకి Grok 3 మోడల్కి కాల్ చేయాలంటే కూడా అలా కాల్ అంటే ఫోన్ కాల్ కాదు, దాని ఇట్ల మధ్య కమ్యూనికేషన్ అనమాట. సో అలాంటి దాన్ని కూడా ఇప్పుడు వీళ్ళు డెవలప్ చేసినట్టుగా చెప్తున్నారు. ఏ మోడల్ సంబంధించిన ఆ ఇంటిగ్రేషన్ కూడా ఇప్పుడు మైక్రోసాఫ్ట్ వాళ్ళు అయితే డెవలప్ చేశారనమాట. ఇక చివరిగా న్యాచురల్ లాంగ్వేజ్ వెబ్ ఇంటరాక్షన్ కూడా తీసుకొచ్చారు. ఈ న్యాచురల్ లాంగ్వేజ్ వెబ్ ఇంటరాక్షన్ అంటే అర్థం ఏంటంటే మనకి రియల్ టైం ఏదైనా ఒక వెబ్సైట్స్ యాక్సెస్ చేస్తున్న టైంలో ఒక స్పెసిఫిక్గా ఏమైనా డౌట్స్ ఉంటే వాటిని కూడా క్లారిఫికేషన్ చేసుకునే విధంగా మైక్రోసాఫ్ట్ వాళ్ళ కోపైలట్ ఏ ఏజెంట్స్ అయితే వర్క్ అవుతాయని చెప్తున్నారు. సో ఇలాగా మేజర్ అప్డేట్స్ అయితే ఇవన్నమాట. ఈవెన్ మనకి జెన్సన్ హాంగర్ కూడా ఈ పర్టికులర్ ఈవెంట్లో అయితే పాల్గొనడం జరిగింది. సో ఇలా ఓవరాల్గా చాలా హ్యూజ్గానే ఇప్పుడు ఏ మీద అయితే మైక్రోసాఫ్ట్ వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేశారు, దానికి రియల్ టైంలో మనకి ఎగ్జిక్యూషన్ కూడా వీళ్ళకి చేసి అయితే చూపిస్తారు అనమాట. సో కోపైలట్ సంబంధించిన మెజారిటీ ఆపరేషన్స్ అన్నింటిలో కూడా ఇప్పుడు ఏ టెక్నాలజీని యూజ్ చేస్తున్నారు. అంతేకాకుండా ఇప్పుడు ఏజెంటిక్ ఏ మీద ఫ్యూచర్ అయితే రన్ అవబోతుందని చెప్పి మైక్రోసాఫ్ట్ వాళ్ళు తాజాగా పెట్టిన ఈవెంట్ ద్వారా మనం అయితే అర్థం చేసుకోవచ్చు. ఇది ఓవరాల్గా మైక్రోసాఫ్ట్ వాళ్ళ కొత్త ఏ సంబంధించిన అప్డేట్స్ అండి. ఒకటైతే మీకు క్లారిటీ అయితే వచ్చేసింది, భవిష్యత్ అంతా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద నడుస్తుంది, అందులో కూడా ఏజెంట్స్ మీద వర్క్ అవుతుంది. అంటే మీరు ఏదైనా ఒక పర్టికులర్ టాస్క్ని రన్ చేయాలంటే అవి మీ బదులు ఏ ఏజెంట్స్ వర్క్ చేసుకుంటూ వెళ్తాయి అనమాట. సో ఇక మీదటైనా ఏ మీద కొంచెం సీరియస్గానే వర్క్ చేసుకుంటూ ఉండండి. మీకు ఏ సంబంధించిన బేసిక్స్ తెలుసుకోకపోతే బేసిక్స్ గురించి అవగాహన పెంచుకోండి. మన ఏ తెలుగు బిగినర్ కోర్సులో జాయిన్ అవ్వండి. ఏ సంబంధించిన బేసిక్స్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనకు ఆ కోర్సులో అయితే లభిస్తుంది. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి ఏ తెలుగు బిగినర్ కోర్సులో జాయిన్ అవుదాం అనుకుంటే స్క్రీన్ పై కనిపించే నెంబర్కి వాట్సాప్ చేయండి. లేటెస్ట్ ఏ కోసం ఏ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.